होप टुडे इंडिया न्यूज एंड एंटरटेनमेंट में आपका इस्तकबाल है। केटीआर ने मलेशिया के जेलों में कैद तेलंगाना के लोगों को रिहा करवाया। बीआरएस सीनियर लीडर जॉनसन नायक ने अपने खर्चे पर कानूनी जंग लड़ी। लिंगापुर और मुनियाल गांव के 6 लोग बगैर वजह के गिरफ्तार हुए थे। जॉनसन नायक ने केटीआर के मशवरे पर मलेशिया जाकर उनकी मदद की, जुर्माना भरा और फ्लाइट टिकट का इंतजाम किया। आज वो हैदराबाद लौटकर केटीआर से मिले और शुक्र अदा किया। केटीआर ने इंडियन एम्बेसी और सरकार का रवैये पर अफसोस का इजहार किया। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज को शेयर करें, सब्सक्राइब करें और लाइक करें। నెలకి 25,000 అంతే సార్. ఇంత ఉండు ఎక్కడ ఉండేది మరి? అందులోనే ఫ్యాక్టరీలోనే ఉంటుంది. 12 గంటల డ్యూటీ సార్. 12 గంటల డ్యూటీ. 12 గంటల డ్యూటీ. పొద్దున 7 గంటలకు ఎక్కినా అంటే భోజనం వాళ్ళే పెడతారా? లేదు సార్, మనం వండుకొని పనులు లేవు, పనులు దొరకలేదు సార్. ఇక్కడ పైసలు కష్టమైన ఇలా తీసినాం ఇక. ఇంకా జైలుకి కూడా బాగువారు. కేసు ఎట్లా అయింది అసలు ఇది? సార్ ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు సిఐడి స్పెషల్ సిఐడి వచ్చి సడన్ రైడ్ చేశారు ఫ్యాక్టరీ మీద. ఫ్యాక్టరీ మీరు పని చేసే ఫ్యాక్టరీ. ఎంతమంది పట్టుకపోయినారు? 22 మంది. చైనాళ్ళు 9 మంది. 9 మంది చైనాళ్ళు 9 మంది. మయమరులు ఒకళ్ళు, మన ఇండియాలో 4 బంగాళలో 4, అక్కడ బంగ్లాదేశ్ ఇండోనేషియాలో ఒక్కళ్ళు, పాకిస్తాన్ 2 ఉండే. అందరిని పట్టుకుపోయారు. డబ్బులు కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయింది. వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు. డబ్బులు కట్టేసి వెళ్ళిపోయిండ్రు. ముందు అన్నీ డైరెక్ట్ ఉంచేసారు అట్లనే. ఇంకా ఇప్పుడు మీరు జంక్షన్ అన్న లేకపోతే మా జీవితం అసలు వెళ్ళకపోతుంది. ఘోరం, మరీ ఘోరం. మీరు 4 కేసులు సార్. మీరు జంక్షన్ లేకపోతే నేనైతే తిరిగి రాపాను సార్. నాకు ఎలర్జీ, మరీ ఘోరమైన పరిస్థితి సార్. జాన్సన్ అన్న వచ్చిన రోజే మాకు పానం వచ్చింది. మాకు వచ్చింది, మేము బయటకి వెళ్తాం, ఇంటికి పోతామని నమ్మకం వచ్చింది. అంతవరకు అసలు నమ్మకం లేదు. ఇంటికి ఫోన్ కూడా పనిచేసిన సార్. ఇంటికి పోనని అయిపోయింది అనుకున్నాం. అన్న వచ్చి ఆమె ఇచ్చి నీకే దుగ్గురా చేసిన సార్. కేటీఆర్ సార్ నాకు చెప్పిండు, నేను వచ్చినా నేను చేస్తా, మీరు టెన్షన్ తీసుకోకూరి. కేటీఆర్ సార్ చెప్పిండు కాబట్టి మీకు ఖచ్చితంగా తీసుకుపోతా. సార్ చెప్పిండు, నేను వచ్చిన మిమ్మల్ని తీసుకుపోతా, మీరు ఏం బాధపడకూర్రి. ఒక 2-3 రోజులు వెనుక ముందు అవుతుంది కావచ్చు కానీ తీసుకుపోతాను చెప్పి అప్పుడు మాకు నమ్మకం కుదిరింది. అప్పటి వరకు అసలు నేను ఇంటికి కూడా ఫోన్ చేసి ఏం చెప్పలేదు. ప్రభుత్వం నుంచి మీకు ఏం సపోర్టే రాలేదా? లేదు, అక్కడ ఎంబసీ వాళ్ళు ఎవరు రాలేదు. కాదు, 6 భారతీయులు అరెస్ట్ అయితే రాలేదు. ఎవడు లాయర్ అసిస్టెన్స్ కూడా లేదు. నా పేరు గురియల్ శంకర్, లింగాపూర్ కడే మండల్. మేము 2 సంవత్సరాల క్రితం మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు జైలు ఉన్నాం. మేము అక్కడ ఇరుక్కపోయినాక మా ఫ్యామిలీకి చెప్పినాం, గిరిగిరి పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్క వాళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలామంది దగ్గరికి తిరిగినారు, చాలామందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్లీ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి ఇట్లుంది, ఇట్లా సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయిపో అని చెప్పేసి చెప్తే మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి, మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేమున్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి, మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్యకు అప్పయిపోయే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకుపోతా అని మాట ఇచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు, మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే. ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జాన్సన్ అన్న కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం, నమ్మకం అనేది కలిగింది. ఎట్టి పరిస్థితులు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము, అన్న మమ్మల్ని తీసుకుపోతాడనే నమ్మకంతో బుక్కడి తినుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. అటు చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మొన్న వచ్చి ఇంత తగినంత రాత్రి పగలు అనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి 4 రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి, ఎంఏసీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్టు, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఇంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాదిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు.
ఇక్కడ ఈ దగ్గర మలేషియా ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు. ఇంకా 5 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు ఇంకా ముగ్గురు. ఇప్పుడు 20 లక్షలు ఖర్చు అయింది, ఓన్లీ ముగ్గురం వచ్చినాం. ఇంకా 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా కన్ఫర్మ్ లేదు. అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి. అడవి గడ్డ తిరుగుతుంది, అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు. వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి. వాళ్ళని ఆరుగురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే. కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమారం. వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం. వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా అన్నా కానీ మేము ఊకుండేది లేదు. దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్